అనగా పాపము. అది మూడు విధములు. మూడు విధములైనటువంటి పాపములను నశింపచేయను కనుక అతడు దత్తుడు అనఘుడు అని పిలవబడును. ఆ అనఘుని అష్టైశ్వర్యములను ఈ వ్రత విధానమున పూజింపవలెను. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, మహిమ, ఈషిత్వము, వశిత్వము, కామావసాయిత అను ఈ 8 యోగ సిద్ధుని అష్టైశ్వర్యములు. ఇవియే మోక్ష లక్షణములు. ఈ అష్టైశ్వర్యములు జనుల విశ్వాసము కొరకై దత్తాత్రేయ స్వామి వారికి పుత్రుడై జన్మించి ఎవరిని భక్తితో సేవించినచో సమస్త పాపములు కూడా తొలగిపోవునో, ఎవడి జగత్తునంతా కూడా పాపరహితము చేయగలడో అతడే అనఘస్వామి. అనఘత్వమే ప్రాణముగా విష్ణుమూర్తి యొక్క అంశతో అవతరించిన బ్రహ్మర్షియే దత్తాత్రేయుడు. ధర్మరాజు పలికెను, శ్రీకృష్ణ, కార్తవీర్యార్జునుడు ఈ వ్రతమును ఏ విధానముతో, ఏ నియమములతో ప్రవర్తింపచేసెను, ఏ కాలమున, ఏ రోజున ఈ వ్రతమును చేయవలెను నాకు చెప్పుము. శ్రీకృష్ణుడు పలికెను, మార్గశిర మాసమున కృష్ణ పక్షమున అష్టమి నాడు, అంటే ఇవాళ ఈరోజు అష్టమి నాడు అనఘ దంపతులను అష్టపుత్రులను దర్భలతో బొమ్మలుగా చేసి ప్రశాంతములకు ఆ మూర్తులను పీఠమున స్థాపించవలెను. లేదా 8 దళములు గల పద్మమున కలశములతో వారిని స్థాపించవలెను. స్నానము చేసి వారిని ఋగ్వేదోక్త విష్ణుదేవతాక మంత్రములతో ధ్యానించి గంధ పుష్పాదులతో పూజించవలెను. అనఘుని విష్ణువుగాను, అనఘాదేవిని లక్ష్మీదేవిగాను, పుత్రవర్గమును హరివంశోక్త విధానమున అర్చించవలెను. సర్వజనులు కూడా ఆయా వంశం, ఆయా కాలములలో వచ్చు ఫలములు, కందమూలాదులు, రేగుపళ్ళు, పరికగడ్డలు మున్నగు వివిధ నైవేద్యములు పెట్టవలెను. పిమ్మట బంధువులకు, బ్రాహ్మణులకు కూడా భోజనము పెట్టవలను. వ్రతము చివర ఎవరికైనా ఒకనికి ఈ వ్రతమును కూడా ఇవ్వవలను. అట్లు వ్రతము తీసుకున్న వారిలో దృఢ దీక్ష కలవారు ఈ వ్రత దినమున ఉపవాసము చేసి మరునాడు పారణ చేయుడు. ఇట్లు జీవించి ఉన్నంతకాలము చేయవలెను అని ముమ్మాటికి నా అభిప్రాయము. కనీసము 1 సంవత్సరము అయినను చేయవలెను. ఇట్లు రాత్రి నాట్య సంగీతాదులతో జాగరణము చేసి తెల్లవారి నవమి నాడు ఆ ప్రతిమలను నీళ్లలో ఓలలాడించవలను. ఇట్లు ప్రతి సంవత్సరము కూడా శ్రద్ధతో వ్రతమును ఆచరించు వారి యొక్క సమస్త పాపములు కూడా తొలగిపోవు. వారి కుటుంబము వృద్ధి చెందును. వారికి విష్ణువు ప్రసన్నుడను. 7 జన్మలలో మంచి ఆరోగ్యము కలుగును. తరువాత మోక్షము వచ్చును. ధర్మరాజా, ఇప్పుడు నీకు చెప్పిన ఈ పాపహరముకు అనఘాష్టమి వ్రతమును ఏకాగ్ర చిత్తులై చేయువారు కీర్తివంతులై ఆ కార్తవీర్యార్జున చక్రవర్తి వంటి వారు అగుదురు. శ్రీ గురువు పలికెను, వత్స దీపక, నీకు ఈ దత్త కథను వివరించి తిని జంభాసుని చేతితో ఓడింపబడిన దేవతలందరూ కూడా ఎట్లు రక్షింపబడిరో, ఆయనకు అనఘుడు అని పేరు ఎట్లు వచ్చనో, ఆయన యోగ చర్య ఎట్టిదో, ఆయన ఇచ్చు వరములు ఎట్టిదో, అనఘస్వామిని సంతోషపెట్టు ఈ వ్రత విధానం ఎట్టిదో, ఈ విషయములన్నిటినీ కూడా వివరించి తిని వత్స, ఇంకేమి కావాలనో చెప్పుము, చెప్పెదను. ఇట్లు వ్యాసరచితము శ్రీ దత్త పురాణమున చతుర్థాంశమున శ్రీ అనఘాష్టమి వ్రత నిరూపణము అను భవిష్యోత్తర పురాణాంతర్గతమగు 6వ అధ్యాయము సంపూర్ణము. జై గురుదత్త.